ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేరఫ్ అడ్రస్ గా నిలవాల్సిన ప్రభుత్వ ఆస్తులు ఒక్కొక్కటిగా ప్రైవేట్ శక్తుల చేతుల్లోకి వెళుతున్నాయంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో దాదాపు 95% పైగా పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రతిష్టాత్మక రామాయపట్నం పోర్టును కూటమి ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమైంది. 5,000 కోట్ల విలువైన ఈ పోర్టును అత్యంత కారు చౌకగా 1,500 కోట్లకే కట్టబెట్టేందుకు ఏపీ మ్యారిటైమ్ బోర్డు బిడ్లను ఆహ్వానించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు శాశ్వత ఆదాయం సమకూరేలా ల్యాండ్ లార్డ్ విధానంలో గత వైఎస్ జగన్ ప్రభుత్వం రామాయపట్నం పోర్టు పనులని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. తొలి దశలో 850.79 ఎకరాల విస్తీర్ణంలో భూమి విలువతో కలిపి 4,929.39 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనంతో ఈ ప్రాజెక్టును దాదాపు పూర్తి చేశారు. 4 బెర్తులతో ఏడాదికి 34 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యంతో వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధంగా ఉన్న ఈ బంగారు బాతు లాంటి పోర్టును చంద్రబాబు సర్కార్ ప్రైవేటు కంపెనీల చేతుల్లో పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఏపీ మారిటైమ్ బోర్డు తాజాగా విడుదల చేసిన టెండర్ నిబంధనలు చూసి సీనియర్ ఐఏఎస్ అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. 5,000 కోట్ల విలువైన ఈ పోర్టుకు కేవలం 1,500 కోట్ల అప్ ఫ్రంట్ ప్రీమియం ధరగా నిర్ణయించారు. అందులోనూ మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది చంద్రబాబు సర్కార్. మొదట 750 కోట్లు చెల్లించి పోర్టును స్వాధీనం చేసుకోవచ్చునని, మిగిలిన సగం డబ్బును వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాక కట్టవచ్చని నిబంధన పెట్టారు. అంతేకాదు మిగిలిన 5% పనుల్ని ఒకవేళ ప్రభుత్వం పూర్తి చేయకపోతే ఆ ఖర్చును కూడా ఈ 1,500 కోట్ల నుంచే మినహాయించుకునేలా ప్రైవేట్ సంస్థలకు భారీ లబ్ధి చేకూర్చారు. ప్రైవేటీకరణ ఒప్పందం కేవలం కొద్ది రోజులకు కాదు, ఏకంగా 50 ఏళ్ల దీర్ఘకాలానికి రాసి చేస్తున్నారు. మొదటి 30 ఏళ్లు, ఆ తర్వాత మరో 20 ఏళ్ల పాటు ఈ పోర్టు ప్రైవేటు సంస్థల గుత్తాధిపత్యంలోనే నడవనుంది. ఇది చాలదన్నట్టు భవిష్యత్తులో పోర్టు విస్తరణ పనుల కోసం అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ఎకరం కేవలం ₹1 కేటాయించేందుకు చంద్రబాబు సర్కార్ పచ్చ జెండా ఊపేసింది. మరోవైపు ఈ పోర్టు అభివృద్ధి కోసం ఏపీ మారిటైమ్ బోర్డు తీసుకున్న 2,079 కోట్ల రూపాయల అప్పును మాత్రం ప్రైవేటు సంస్థ నెత్తిన పెట్టకుండా ప్రజల సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. పోర్టు ద్వారా వచ్చే ఆదాయంలో ఎవరు ఎక్కువ శాతం వాటా ఇస్తారో వారికే టెండర్ ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఇందులో పెద్ద మోసం దాగి ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రైవేటు సంస్థలు అంతర్గతంగా వేరే సబ్ కంపెనీలను ఏర్పాటు చేసి అసలు ఆదాయాన్ని దారి మళ్లించే ప్రమాదం ఉంది. గతంలో పీపీపీ విధానంలో జరిగిన ఫోరెన్సిక్ ఆడిట్లలో ఇలాంటి మోసాలు ఎన్నో బయటపడ్డాయి. ఒకసారి ఒప్పందం కుదిరితే ప్రైవేటు కంపెనీలు వసూలు చేసే టారిఫ్లపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ ఉండదు. కేవలం తాత్కాలిక ప్రయోజనాల కోసం బంగారు గుడ్లు పెట్టే బాతును చంద్రబాబు సర్కార్ నిలువునా బలిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం రామాయపట్నం పోర్టు మాత్రమే కాదు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఫిషింగ్ హార్బర్లు, చివరకు ఆరోగ్యశ్రీ సేవలని కూడా బీమా కంపెనీల పేరుతో ప్రైవేటు శక్తులకు చంద్రబాబు సర్కార్ దోచిపెడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో కష్టపడి ప్రభుత్వ రంగంలో సృష్టించిన లక్షల కోట్ల విలువైన ప్రజా ఆస్తులను కొత్తగా సంపద సృష్టించకుండా ఇలా పప్పు బెల్లాల తరహాలో కార్పొరేట్లకు అప్పగించడంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.